ఖచ్చితంగా చేయవలసింది. ఇక్కడ ఏం చెప్తాము, గీత అనేది ఏముంది, సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, గీత అనేది సి కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. మనం నేర్చుకున్నప్పుడు ఇక్కడ వర్బ్ ఏ ఫామ్లో ఉంది, V1లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏముండాలా, హెల్పింగ్ వర్బ్ డేర్ నాట్ అవ్వాలా, డేర్ నాట్. గీత డేర్ నాట్ స్పీక్ టు మీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ he dash go out, needs not. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నీడ్స్ నాట్ మన రూల్స్ ప్రకారంగా ఏం రాలా, ఈ నీడ్ నాట్. ఈ నీడ్ నాట్ అనేది ఏంటంటే మోడల్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అన్న. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇక్కడ నీడ్ నాట్ అనేది కరెక్ట్, నీడ్స్ నాట్ తప్పు. ఎందుకంటే ఈ సబ్జెక్టులో వర్బులో అగ్రిమెంట్ ఉన్నటువంటి రూల్ ప్రకారంగా నీడ్ నాట్ కానీ డేర్ నాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా ఏం రాయాలా, యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఎలాంటి చేంజెస్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నీడ్ తర్వాత నాట్ ఉంది కాబట్టి, డేర్ తర్వాత నాట్ ఉంది కాబట్టి. ఇది లేకపోతే ఏమైందంటే ఇది హెల్పింగ్ వర్బ్గా పనిచేయదు. ఎలా పనిచేస్తుంది, మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి నాట్ ఉంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది అంటే హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సబ్జెక్ట్ ఇట్ మే బి ఎనీథింగ్, సింగులర్ ఆర్ ప్లూరల్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. జస్ట్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్. నౌ లెట్ us see that one. సో ఇక్కడ ఏంది, he need not go out. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సబ్జెక్ట్ సింగులర్ ఉంది. నెక్స్ట్ ఏముంది, దే ఉంది. దే డాష్ కమ్ హియర్. ఇక్కడ ఏం రాయాలా, నీడ్ నాట్ రాయాలన్నమాట. ఏం రాయాలి ఇక్కడ, దే నీడ్ నాట్ కమ్ హియర్. కమ్ అనేది ఏంటి, ఇక్కడ V1 ఫామ్లో ఉంది, అంటే ప్రజెంట్ ఫామ్లో ఉంది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ చూడండి, ఇక్కడ he dash some money. ఇక్కడ ఏముంది, ఓన్లీ నీడ్స్ ఉంది, నీడ్ ఉంది. మరి ఈ రూల్ ప్రకారంగా ఇక్కడ నీడ్స్ వస్తుందా, నీడ్